వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. అల్లూరు జిల్లా అరకులోయలో ఊహించినట్టుగానే అనంతగిరి హైడ్రో ప్రాజెక్టు వివాదం మరింత ఉధృత దిశకు చేరుకుంటుంది. అనంతగిరి మండలం పెద్దపాడు ప్రాంతంలో ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్టు పట్ల గిరిజనుల ఆగ్రహం ముదురుతోంది. ఈ నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసులు స్వయంగా రంగంలోకి దిగారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రజలతోనే ఉంటా, అధికారులతో సహా ఎవరిని అడుగు పెట్టలేము అంటూ ఆయన తేల్చి చెప్పారు. ప్రభుత్వం గిరిజనులను మభ్యపెట్టి భూములు లాక్కొంటుందని ఆయన ఆరోపించారు. పవన్ కురటి గ్రామంలో ప్రజలకు 300 జతల చెప్పులు పంచి అనంతగిరిలో 7,000 ఎకరాల భూమి నుంచి లాక్కోవడానికి చూస్తున్నారని, కూటమి గిరిజనులు క్షమించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేపకు నీరు చెరువు ఎలాంటిదో గిరిజనులకి కూడా అడవి అలాంటిదేనని, ఈ సంబంధాన్ని భంగం చేసేవారి అంతు చూడటం ఖాయమని, గిరిజనుల ఉనికిని దెబ్బతీసే ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి నాయకులు ప్రమాణం చేశారు. దీనికి సంబంధించిన గ్రామస్తుల చేత తీర్మానం కూడా చేయించారు. ఈ సందర్భంగా 20 ఏళ్ల క్రితం బాక్సెట్పై చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. పోరాటం మరింత ఉధృత పరిసర గ్రామ ప్రజల గిరిజనులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పోరాటాలు మాకు కొత్త కాదు, మోడీకి కూడా గిరిజన ప్రాంతాల్లో చోటు లేదు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు గిరిజనులను సవతి తల్లిలా చూస్తూ నిలువు దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. హైడ్రో ప్రాజెక్టు వల్ల గిరిజనులకు ప్రయోజనం ఏముంటుంది? మా వనరులను లాక్కొని మా భవిష్యత్తు మీద ఆటలాడే అధికార వ్యవస్థను ఎదుర్కొనే తాహతు మాకు ఉంది అని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గిరిజనుల ఆందోళనకు బలం చేకూరుతూ రాష్ట్ర స్థాయి నాయకులు వేదికపై దిగినందున పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది అని తెలిపారు. పెదకోట, చిట్టెంపాడు, గుజ్జలి ఈ 3 గ్రామాల పరిధిలో కొన్ని వేల ఎకరాలను, పక్కనే ఉన్నటువంటి దేవరాపాలెం మండలం కూడా కలుపుకుంటే 7,000 ఎకరాల భూమిని ఇక్కడ పచ్చని పొలాలు, కాఫీ తోటలు, జీడి తోటలు, మిరియాలు పండించి జీవనోపాధికి చాలా అభివృద్ధికి గిరిజనులకు తోడ్పడేటువంటి భూమిని అదానికి దారాదత్తం చేసి పంపుడు స్టోరేజీల పేరుతో ఎటువంటి అనుమతి లేకుండా, ప్రజల గ్రామ సభల అనుమతి లేదు, ట్రైబల్ పెసా చట్టం ప్రకారం వాళ్ళ తీర్మానాలు లేవు, షెడ్యూల్ 5 కింద ఉన్నటువంటి ప్రాంతంలో బహిరంగ ప్రకటన లేకుండా జీవో ఇచ్చేసి అదాని పరం చేయాలని కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం మోడీ యొక్క ఒత్తిడితోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వ్యవహరిస్తున్నాయి. దీన్ని పూర్తిగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు జరిగినటువంటి గ్రామ సభ తీర్మానం చేసిన ఎట్టి పరిస్థితులు ఈ భూములు 1 సెంటు కూడా మేము వాళ్ళకి వదులుకోము, మా భూములు మేము కాపాడుకుంటామని చెప్పని చేశారు. దీన్ని అంతర్జాతీయ నిబంధనల ప్రకారం కూడా ఎటువంటి ప్రజా నివాసం లేనటువంటి ప్రాంతాలు, పంటలు లేనటువంటి ప్రాంతం, నదులకు దూరంగా ఉండే చోట, అందులో కూడా ఇప్పటికే కట్టినటువంటి రిజర్వాయర్లను ఉపయోగించుకొని ఈ పంపుడు స్టోరేజీలు పెట్టాలనేది అంతర్జాతీయ నిబంధనల యొక్క సారం. దాన్ని వదిలేసి ఇక్కడ ఈ గ్రామాలను లేపేసి ఇక్కడ భూములు లాగేసుకొని ఇక్కడ పర్యావరణాన్ని దెబ్బతీసి ప్రజల అనుమతి లేకుండా ఈ రకంగా చేయటం అనేది చట్ట వ్యతిరేకం. దీని మీద ప్రభుత్వం వెంటనే జీవోలన్నింటినీ కూడా ఉపసంహరించుకొని ప్రశాంతమైన వాతావరణాన్ని ఇక్కడ కల్పించాలని కోరుతున్నాను. ఇక్కడ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పదే ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. ఎక్కడ ఎలివిమాన్ల ప్రేమ ఎందుకు వచ్చిందని మొదట ఆశ్చర్యపోయేవాళ్ళం. కానీ ఇక్కడ భూముల్ని అదానికి దారదత్తం చేయడానికి 300 మందికి చెప్పులు దానం చేసి 7,000 ఎకరాలని అదాని పరం చేయడానికి కుట్రపూర్తంగా వ్యవహరిస్తున్నారు. ఆయన కానీ ఈసారి ఇక్కడకు వస్తే ప్రజలకు తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. ఈ ప్రాజెక్టుని కడతారా లేకపోతే దీన్ని ఉపసంహరించుకుంటారో పవన్ కళ్యాణ్ కూడా దీనికి తేల్చి ప్రజలకు దీనికి వాగ్దానం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.